ఇలా చేసుకొని రోజు ఒక లడ్డు తింటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నడుము నొప్పి రాకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరి ఆరోగ్యానికి మంచి బలాన్ని ఇస్తుందండి. ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ. అందరూ తినదగిన రెసిపీ కూడా. బరువు తగ్గాలనే వారికి, జుట్టు పెరగాలనే వారికి, హెల్తీగా ఉండడానికి, నడుము నొప్పి కూడా ఉపయోగపడుతుంది. అంత మంచి రెసిపీ అండి ఇవాళ. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనము కొర్రలు వాడుతున్నామండి. కొర్రలు, ఔషలు 1 కప్పు కొర్రలు తీసుకుంటున్నాము. ఒకే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి. 1 కప్పు కొర్రలు తీసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది అండ్ కొర్రలు కూడా మాడిపోవు. నైట్లో షూట్ చేశాను కాబట్టి కొంచెం కలర్ అనేది ఇలా కనిపిస్తుందండి. కొర్రలు వేగిపోయాయి. ఇప్పుడు కొర్రల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఔషలు కూడా తీసుకుంటున్నాం. ఔషలు అనేది చాలా చాలా మంచిది మన హెల్త్కి. జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఈ ఔషలను కూడా చిటపటలాడేంత వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని కొర్రలను తీసుకున్న ప్లేట్లోకే ఔషలను కూడా తీసుకోవాలి. ఈ రెండింటిని ఒకే ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు నువ్వులు తీసుకోవాలి. కావాలంటే 1 కప్ అయినా తీసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇక్కడ 3/4 కప్పు నువ్వులు తీసుకొని నువ్వుల్ని చిటపటలాడేంత వరకు వేయించుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించకూడదండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టవ్ను పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిలో 1/2 కప్పు బాదం తీసుకొని ఇలా కట్ చేశానండి. 1/2 కప్పు బాదం ఇలా కట్ చేసి వేయించుకోవాలి. దూరగా బాదం వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కాజు ముక్కలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు కాజు. ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. బాదం, కాజు వేగాక ఈ ప్యాన్ను అలాగే తీసి పెట్టేస్తున్నాము. వేరే ప్లేట్లోకి ఏం తీయట్లేదు. ఇప్పుడు మనం ఇంకొక ప్లేట్లోకి కొర్రలు, ఔషలను తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కొర్రలు అనేటివి కొంచెం మిక్సీ అవ్వడానికి, గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. ఇదిగోండి ఇలా ఎంత ఫైన్గా పట్టినా కొర్రలు అనేది పంట కింద కొంచెం క్రిస్పీగా తాకుతుందండి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఆ రెండు కలిపి అంటే కొర్రలు, ఔషలు కలిపి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసి ఒకసారి మిక్సీ పట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది క్వాంటిటీ అనేది. మనం గుప్పెట్తో తీసుకుంటే ముద్దలా అవుతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోకి మనం మిక్సీ పట్టిన ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి. చాలా మంచిదండి హెల్త్కి. మిల్లెట్స్ ఎంత మంచివో చెప్పే అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి ఇలా ఈ పౌడర్ను మొత్తాన్ని వేసుకొని పొడి పొడిలా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇలా ముద్దలా అవుతుంది. అప్పుడు లడ్డూలు మంచిగా కట్టడానికి రావన్నమాట. ఇప్పుడు పొడి పొడిగా మొత్తానికి బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలండి. నువ్వులు కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. మామూలుగా మనం సున్నుండలు చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండల్లా చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలంటే బెల్లం కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇంకాస్త తగ్గించవచ్చు. ఇదిగోండి ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే నెయ్యి కాస్త సరిపోకపోతే ఏంటంటే లడ్డూలు సరిగా రాదు. ఇంకాస్త ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. నాకు వచ్చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి పట్టిందండి.
ఇదిగోండి ఇలా వేళ్ళతో నొక్కుతో ఇలా చేసుకుంటే లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే రెసిపీస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెందుకండి ఆలస్యం, ఈ ఆరోగ్యకరమైన లడ్డూని మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి, ఏంటి, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంత మంచి రెసిపీ ప్రతి ఒక్కరు చేసుకోదగిన రెసిపీ కదండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.